హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2013 లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, 66 kV 220 kV సబ్స్టేషన్స్, వాటిలో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అవ్వచ్చు, అదర్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, వాటి యొక్క ఇన్స్టాలేషన్ నుంచి టెస్టింగ్, వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, వాటి యొక్క మెయింటెనెన్స్, సో స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారండి. వీటితో పాటుగా 1.5 మెగావాట్స్ కెపాసిటీకి సంబంధించిన సోలార్ పవర్ జనరేషన్ ఫార్మ్స్ కూడా వీళ్ళు బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఓవరాల్ గా 600+ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఇంజనీర్స్ ఉన్నారు. అండ్ December 31, 2024 కి 637 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ వచ్చేసి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, జెట్కో అండ్ DNHDD పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 64 crores పైగా ఆర్డర్ బుక్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ డీటెయిల్ గా మీకు స్క్రీన్ లో మెన్షన్ చేశాను, కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బిజినెస్ సెగ్మెంట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే సబ్ స్టేషన్స్ యొక్క O&M సర్వీసెస్ నుంచి వీళ్ళకు 96% రెవెన్యూ వస్తుందండి. అండ్ సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకు 3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఓవరాల్ రెవెన్యూస్ చూసినట్లయితే 2023లో 14 crores పైగా ఉంటే 24 కి 20 crores పైగా ఇంక్రీజ్ అయింది. ప్యాట్ చూసినట్లయితే 0.3 crores ఉంటే 23లో 24 కి అది 2.4 crores పైగా ఇంక్రీజ్ అయిందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 52% అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 36%. ఓవరాల్ ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 12% మెయింటైన్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో మార్జిన్ ప్రకారంగా, రెవెన్యూ ప్రకారంగా చూసుకున్న బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారండి. అండ్ ఈ డెప్ట్ లెవెల్స్ 0.78 ఉన్నప్పటికీ IPO ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీపేమెంట్ చేసి ఈ టెస్టింగ్ కిట్ అండ్ ఎక్విప్మెంట్ పర్చేస్ చేసి వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 55 crores పైగా అండి. అండ్ కమింగ్ టు ద IPO డీటెయిల్స్, February 4th ఓపెన్ అయ్యి 6th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 47 to 50 per share. లాట్ సైజ్ వచ్చేసి 3000 షేర్స్. IPO ద్వారా వీళ్ళు 14.6 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,50,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ వచ్చిన వాల్యుయేషన్ ప్రకారంగా చూస్తే అట్రాక్టివ్ గానే కోట్ చేస్తున్నారండి. అండ్ రెవెన్యూ మార్జిన్స్ ప్రకారంగా కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తూ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి IPO వల్ల మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా ఈ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ పర్టికులర్ గా వీళ్ళకి గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ లో వీళ్ళకి బిడ్ రూపంలో వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది కాబట్టి ఆ బిడ్స్ ఏవైనా క్యాన్సిల్ అయినా లేదా ఆ బిడ్ వీళ్ళు గెలవకపోయినా వీళ్ళకి రెవెన్యూ మీద అండ్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ ఎక్కువగా వీళ్ళకి గుజరాత్ స్టేట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్ పాలసీస్ చేంజ్ అయినా లేదా ఆ పర్టికులర్ స్టేట్ నుంచి వీళ్ళ ప్రాజెక్టులు రాకపోయినా వీళ్ళ రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటదండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 20% మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే IPOలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు ఏ మాత్రమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.